పలికిన ఓ మైనా మైనా ఓ మైనా మైనా విలవిల మెరిసిన తారా వెన్నుల విడిన సితారా విలవిల మెరిసిన తారా వెన్నుల విడిన సితారా మధుర కన్నుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా కలలను పెంచకు కలకలు దాచకు ఏమైనా ఓ మైనా చిలిపిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా విననగు పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా విలవిల మెరిసిన తారా వెన్నుల విడిన సితారా మధుర కనుల మమతలు విరిసిన ఓ మైనా ఓ మైనా చిలిపిలి పలుకులు చిలిపిగా పలికిన ఓ మైనా మైనా ఉన్నాయి ఖాళీ ఉన్నాయి ఇక్కడ కూర్చుంటే ఇంకోసారి ఎక్కువసేపు కూర్చుంటే పనిష్మెంట్ లాగా అనిపిస్తుంది. అంతే కదా, గో అండ్ జంప్ విత్ అవర్ ఫ్రెండ్స్. అది బెటర్ యాక్చువల్లీ. చాలా అది వేరే అంత అయిపోయినా ఇక్కడ ఎగురుతాం. అంతే అంతేనా? అంత అయిపోయినా. అవునా? అది ఒరిజినల్.
రసమయ సుగమము రసమయ నిగమము భరతము highly popular.
కోరి షౌట్ చేయవద్దు. అక్కడ మన పాట వినడానికి వచ్చారా, షౌట్ చేయడానికి వచ్చారు. వద్దండి, పాటకి నెమ్మదిగా వినండి. పాట మీరు అడిగిన పాట అన్నీ రాకపోతుంది. దానికినే రిహర్సల్ చేసి ప్రిపేర్ చేసి ఒక తల్లి పిల్లల కోసం వంట చేసినట్టుగా ప్రిపేర్ చేసి ఇక్కడ వచ్చాము. దీంట్లో వచ్చి మీరు ఏమి అర్థ వేసినా, ఏమి విసిల్ కొట్టినా, మా ఆదాయంలో వెళ్ళిన
వచ్చి ఆయన ఇది మార్కు వేస్తుందా ఏంటి? అలాగా మీరు సౌండ్ చేయవద్దు. ఇది ఆగాయం, ఇక్కడ ఏమీ ఉండదు. మీకు ఏం చెప్పడానికి వచ్చానంటే మ్యూజికల్గా ఒక పాటలకి ఒక ఆర్కెస్ట్రేషన్ అంటే ఏ వాద్యం ఏం వాయించాలా, ఎంత వాల్యూమ్ ఉండాలా, ఎలా వాయించాలా, ఎక్కడ స్ట్రోక్ వేయాలా, ఎక్కడ లాంగ్ నోట్ వేయాలా అనేది అన్నీ రాసేది వచ్చి ఆర్కెస్ట్రేషన్. ఏ పాట అయినా సరే నాకు 30 మినిట్స్లో అన్ని పాటలకి మీరు వినే పాట అన్ని 30 మినిట్స్లో రాసిన ఆర్కెస్ట్రేషన్స్ అన్ని పాటలు 1550 ఫిలిమ్స్ చేశాను ఇంతవరకు. ఈ లోకల్లో ఎవరు చేయలేదు, చేయడానికి వీల్లేదు. ఇంకా వచ్చేవాళ్ళు చేస్తారా అంటే క్వశ్చన్ మార్క్ కూడా కాదు, డెఫినెట్గా కుదరదు. అన్ని ఫిలిమ్స్ని చేసిన తర్వాత నేను మాట్లాడుతున్నాను. ఇప్పుడు మీరు విన్న పాటలు వచ్చి 30 years బ్యాక్ ఫ్లాష్ బ్యాక్. అది చేసిన పాట అది ఒక సాంగ్కి మాత్రం నాకు 30 మినిట్స్కి బదులు 45 మినిట్స్ అయింది. రీజన్ ఏంటంటే బాంబేలో రికార్డ్ చేశాం. 85 మ్యూజిషియన్స్ టోటలీ ఆర్కెస్ట్రా, ఆర్డి బర్మన్ ఆర్కెస్ట్రా కంప్లీట్గా బుక్ చేసి 85 ఆర్కెస్ట్రా వాయించిన మ్యూజిక్ అది 45 మినిట్స్ అయింది అనేది మీకు తెలియదు. కాబట్టి అది చెప్పడానికి కోసం ఇది వచ్చి అన్ని పాటలు 30 మినిట్స్లో అయిపోయినాయి. నాకు వచ్చి ఆ పాటలకు ఆర్కెస్ట్రేషన్ రాయడానికి 45 మినిట్స్ అయింది. అది 85 పీస్ ఆఫ్ ఆర్కెస్ట్రా, ఆర్డి బర్మన్స్ ఆర్కెస్ట్రా ఉన్న వల్ల అలా జరిగింది అని చెప్పడానికి కోసం వచ్చాను. ఇది నెక్స్ట్లో వచ్చిన సాంగ్స్లో అన్నీ 30 మినిట్స్. అది సమ్ టైమ్స్ 15 మినిట్స్లో అయిపోతుంది, సమ్ టైమ్స్ 20 మినిట్స్లో అయిపోతుంది, సమ్ టైమ్స్ 30 మినిట్స్. అంతే. 30 మినిట్స్ పైన ఎప్పుడు నేను రాయలేదు. ఇప్పుడు కూడా బాగా లైవ్ చేయండి. ఇక్కడ ఉన్న ఎన్నో మనుషులు వచ్చి వాళ్ళకి లైఫ్లో పెళ్ళి జరిగితే నా పాటలు అంటే అటువంటి లవ్ సాంగ్ ఇచ్చిన వాళ్ళకి లవ్ ఎలా ఉంటుంది? పరిపూర్ణ లవ్. ఇక్కడ ఉన్నది పరిపూర్ణ ఇలాగా అంత ఉంది. లవ్ 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 आयुष्येवेन्द्रिये प्रतिष्ठति। माटे मंत्रमो मनसे बंधमो ई ममते समते मंगलवादितम इदि कल्याणो कमनीयं వాడు మా ఇంటికి వచ్చారు కదా.
వస్తుంది అన్నీ ఉన్నాయి. సడన్గా అడిగితే హీట్ చేయాలి కదా, హీట్ చేసిన తర్వాత టేబుల్కి రావాలి. ఏంటండి ఆ మ్యూజికల్ జర్నీ అసలు 7,000 సాంగ్స్ పైగా ఆయన కంపోజ్ చేసిన సాంగ్స్లో కొన్ని పదులు మనకి వినిపిస్తుంటే ఒకదాని మీద ఒకటి నుంచి ఒకటి అసలు ఎన్ని అద్భుతమైన కంపోజిషన్స్. ఆల్మోస్ట్ 1000 మూవీస్ కన్నా ఎక్కువ కంపోజ్ చేసిన మూవీసే ఉన్నాయి, దాంట్లో మళ్ళీ సాంగ్స్. సో ప్లీజ్ గివ్ ఇట్ a standing ovation. One of the finest music directors in the whole world. లివింగ్ లెజెండ్, మన మొత్తం ఇండియన్ మ్యూజిక్ ని డిఫైన్ చేసిన మనిషి మనం పర్ఫామ్ చేయడం అనేది మనము నిజంగా చేస్తున్న అదృష్టంగా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఈరోజు మా ఈవెంట్కి వచ్చి ఇక్కడ ఈవెంట్లో పర్ఫామ్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు దే ఆర్ జస్ట్ లైక్ లివింగ్ ద మూమెంట్స్. ఇక్కడ ప్రతి ఒక్కరి జర్నీ డిఫైన్ అయింది మ్యూజిక్ తోటి. And it goes on and on and on, and the legend always lives on. Please give a big round of applause to this amazing music director. Oka language kaadandi, he defines Indian music forever across the world. Mana Indian music oka iconic ka cheppali ante matram definitely it should be from one of the chapters of Ilayaraja sir. ఒక మాట చెప్పచ్చా సార్? ఒక మాట అంటే ఒకే మాట చెప్పండి. We all love you. అది తెలిసిన విషయం కదా, ఏదో చెప్పకపోతున్నాను నేను అనుకున్నాను. ఆయన ఐ లవ్ యూ అంటున్నారు, అది మీ ముందా ఐ లవ్ యూ అంటున్నారు. ఈ 4 రోజులు మీతో గడిపిన ప్రయాణం నా ధన్యమైంది సార్. ఈ స్టాండింగ్ ఓవేషన్ కానీ ఈ చప్పట్లు కొట్టడం కానీ అడిగి తీసుకోకూడదు. రిక్వెస్ట్ చేసి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వండి అని మీకే అనిపించాలి. అది లేకపోతే లోపల లేదు అన్నమాట. లోపల లేదు, వాళ్ళు చెప్పింది కోసం మీరు అందరూ నిలబడుతున్నారు అని నేను అనుకోవాలి కదా. లేదా ఉంది, లోపల ఉందా? అది మాట, అది కావాలని, అదే కావాలి. అది ఇండియన్ మ్యూజిక్ అని చెప్పొద్దండి. మ్యూజిక్ అంటే ఒకటే, అది వెస్టర్న్ మ్యూజిక్ కానీ, హిందుస్థానీ కానీ, కర్ణాటక మ్యూజిక్ కానీ, సరిగమ పదని దెబ్బ వేరేమి ఉంది దాంట్లో. 7 notes తప్ప ఇంకొక కొత్త షడ్జము ఎవరైనా లోకంలో సృష్టించగలనా? సృష్టించడానికి వీటి ఉందా? లేదు. ఆ 7 తప్ప వేరే ఏమీ లేదు. సో డోంట్ ఐడెంటిఫై దట్ ఇండియన్ మ్యూజిక్, తెలుగు మ్యూజిక్, తమిళ మ్యూజిక్. ముందే చెప్పిందే రిపీట్ చేస్తున్నాను. రిపీట్ చేయకుండా మ్యూజిక్లో ఫ్రేజ్ వేయాలి. ఒకసారి అని వస్తే మళ్ళీ అది రిపీట్ చేయకూడదు. వచ్చిన సంగతి రాకూడదు మ్యూజిక్లో. అదే మళ్ళీ పాడితే మళ్ళీ ఇది రాని రోజు అని చెప్పాను. చాలా సంతోషం, మీకోసం నేను ఇక్కడ వచ్చి ప్రోగ్రామ్ చేశాను. నాకు ఒకే ఒక విషయం ఏంటంటే, నా పూర్తి ఆర్కెస్ట్రా ఇక్కడ రాలే. 80 members ఉన్నారు. వాళ్ళతో కలిపి మిమ్మల్ని అన్ని మ్యూజిక్లో వచ్చి ఎక్కడెక్కడో తీసుకెళ్ళాలి. ఆగాయం పైన, ఈ క్లౌడ్ పైన అన్నీ తీసుకెళ్ళాలి అని ఉంది.
బట్ దానికి ఆర్కెస్ట్రా లేదు. ఏంటంటే మనం చేసిన ఈ ప్రోగ్రామ్కి కార్యక్రమానికి ఆ బడ్జెట్ లేదు. అది వల్ల దానికోసం నేను వచ్చాను కదా. దానికి పైన ఏముంది, నేనే వచ్చాను. చాలా ఆర్కెస్ట్రాలోని మ్యూజిక్ గ్రూప్లోని ప్రతి ఒక్కరికి మేము శిరస్సు వహించి నమస్కరిస్తున్నాము. మీరు మమ్మల్ని అందరినీ మంత్రముగ్ధులు చేశారు. ఇట్ ఈస్ ఎ ట్రూ ఆనర్ టు షేర్ ఎ స్టేజ్ విత్ నాట్ ఓన్లీ రాజా సార్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ. యూ మేడ్ ఆల్ దిస్ 4,000 plus crowd a memorable, cherishable in their lifetime. This is the first time ever Raja Sir concert has been held in St. Louis, and it's a memorable. Sir, you know this is NRI Vasavi Association. With your own words, can you say Jai Vasavi? Jai Vasavi. థ్యాంక్ యూ సార్. మా జన్మ ధన్యం చేశారు మా ఊరికి వచ్చి. అలానే మా ఎన్ఆర్ఐ వాసవి అసోసియేషన్ మా ఆతిథ్యాన్ని స్వీకరించినందుకు మీకు సర్వదా రుణపడి ఉంటాను. చాలా సార్. నిజంగానే మళ్ళీ రాని రోజండి. మళ్ళీ మనము విల్ బ్యాక్ టు అవర్ మ్యూజికల్ జర్నీ. సో ప్లీజ్ ఎవ్రీబడి బీ సీటెడ్. That's okay. 82 years. అసలు ఆయన లైఫ్ ఆయన జర్నీ